తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి. పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యమును చాలామంది చాలా వరకు ప్రపంచ సంబంధముగానే అర్థము చేసుకున్నారు. కానీ ఇది దైవ సంబంధమైన జ్ఞానము. ఇక్కడ చూడగలుగు చోద్యముగు జ్ఞానంబు అన్నట్లు ఇందులో పూర్తిగా జ్ఞానమే ఇమిడి ఉన్నది. భగవద్గీత ప్రకారము సర్వజీవులకు ప్రకృతి తల్లిగా ఉన్నది. సర్వజీవరాశుల శరీరములను తయారు చేయు ప్రకృతి తల్లి కాగా ఆ శరీరములకు చైతన్యమిచ్చి కదిలించుచున్న ఆత్మ తండ్రిగా ఉన్నాడు. తల్లి అయిన ప్రకృతి, తండ్రి అయిన పరమాత్మను తెలియనివాడు, ప్రకృతి పురుషుల మీద ధ్యాస లేనివాడు, వాటి జిజ్ఞాస లేనివాడు పుట్టియు ప్రయోజనము లేదు. శరీరమును తయారు చేసిన ప్రకృతి మీద, శక్తినిచ్చుచున్న ఆత్మ మీద విచక్షణా జ్ఞానము లేనివాడు పుట్టలోన చెదలతో సమానమే. పుట్టలోని చెదలు పుట్టలోనే పుట్టుచున్నది, పుట్టలోనే పెరుగుచున్నది, పుట్టలోనే చస్తూ ఉన్నది. ఆ విధముగానే మానవుడై పుట్టినవాడు నిజమైన తల్లిదండ్రులైన ప్రకృతి పురుషులను ఆలోచించక మాయలోనే పుట్టి మాయలోనే పెరిగి మాయలోనే చస్తున్నాడు. చెదలులాగా పుట్టలోనే పుట్టి పుట్టలోనే పెరిగి పుట్టలోనే చచ్చినట్టు మానవుడు కూడా ప్రపంచ విషయంలోనే ఉండి, అంటే మాయలోనే పుట్టి మాయలోనే బ్రతికి మాయలోనే చస్తున్నాడు అనే అర్థము వచ్చినట్లు ఈ శ్లోకాన్ని తెలియజేశారు.